దేని గురించి? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? కాదత్తయ్య. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? దాదాపు అలాంటిదే. ఏంటి విహారీ అది? మీ పెళ్లి గురించి మాట్లాడాలి అత్తయ్య. హ, దాని గురించి అయితే మాట్లాడడానికి ఏమీ లేదు విహారీ. అత్తయ్య, మీరు పెళ్లి చేసుకోవాలి. ఏంటి విహారీ, ఆర్డర్ వేస్తున్నావా? ఇది ఆర్డర్ అనుకోండి, లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి. మీరు పెళ్లి చేసుకుంటే తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తయ్య. ఆయన అడిగితే కాదన్నానని నీ చేత అడిగిస్తున్నారా? తాతయ్య కానీ ఇంట్లో ఎవరూ ఈ విషయం గురించి మీతో డిస్కస్ చేయమని నాకేం చెప్పలేదు. నాకే అనిపించింది, నేనే వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పెళ్లి చేసుకుంటానంటే మన కంపెనీలో మిమ్మల్ని హెడ్గా చేస్తాను. మీ మాట ప్రకారం బిజినెస్ అంతా నడిచేలా చేస్తాను. నా పెళ్లిని బిజినెస్ డీల్తో లింక్ చేస్తున్నావా? అత్తయ్య, కాదత్తయ్య. నువ్వు పెళ్లి చేసుకుంటే తాతయ్య ఇంకా ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉంటారు కదా. మీకు కంపెనీలో మంచి స్థానం కూడా నేను కల్పిస్తాను. నా కంపెనీస్లో నువ్వు నాకు స్థానం కల్పించేదేంట్రా? లేకపోతే ఇక మీకు కంపెనీతో ఎలాంటి సంబంధం ఉండదు అత్తయ్య. వార్నింగ్ ఇస్తున్నావా? కాదత్తయ్య, రిక్వెస్ట్ చేస్తూ మీకు డీల్ ఇస్తున్నాను. మీ కంపెనీలో ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాను. మీరు జస్ట్ పెళ్లి ఒప్పుకోండి చాలు. ఈ వయసులో తాతయ్య బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను అత్తయ్య. మీరు కూడా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటారు? మీరు ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకోకుండా చాలా కష్టపడ్డారు. మా అందరి కోసం నిలబడ్డారు. మీ త్యాగం, మీ కష్టం మా అందరికీ తెలుసు. సరే, ఆ రోజు తాతయ్య పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఫోర్స్ చేయలేకపోవచ్చు, కానీ ఈరోజు ఆయన అదే ఆవేదనతో చాలా బాధపడుతున్నారు అత్తయ్య. దయచేసి నేను ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తూ తాతయ్య కోరిక నెరవేర్చడం కోసం పెళ్లికి ఒప్పుకోండి అత్తయ్య. సరే విహారీ, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను.